నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. ఈరోజు మన ముందు కాటూరి రమేష్ గారు అయితే ఉన్నారు. మరి కాటూరి రమేష్ గారు ఏ విషయం మీద మనతో ఉన్నారు, అసలు ఆ విషయానికి సంబంధించిన నిజాలేంటియో ఒక్కసారి రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనండి. నమస్తే అండి. బాగున్నారా అండి? బాగున్నాం సార్. ఇప్పుడు మన ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఏదైతే ఉన్నదో, ఈ హైదరాబాద్కు గుండెకాయ జూబ్లీ హిల్స్ అని చెప్తారు. అట్లాంటి జూబ్లీ హిల్స్కు సంబంధించి ఒక పార్కు విషయంలోనైతే చిన్న అవకతవకలు అనేటివి జరిగినాయట. మరి ఆ పార్కులనైతే ఒక క్లబ్ను కూడా కట్టిరట గత కొన్ని సంవత్సరాల క్రితం. మరి అది నిజానికి అది గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే కావాలని చెప్పేసి అది గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా దాన్ని ప్రైవేటీకరణ చేసి అక్కడ పార్కు నిర్మించిర్రా? నమస్తే అండి. ఈరోజు మీరు ఏదైతే టైమ్స్ 24x7 ఛానళ్ళ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి నా యొక్క నమస్కారము. మీరు అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాదు గుండెకాయ లాంటిది జూబ్లీ హిల్స్. ఈ జూబ్లీ హిల్స్లో అనేకమైన అక్రమాలు జరుగుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకు అని అంటే, ఈ జూబ్లీ హిల్స్ డివిజన్లోనే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే జూబ్లీ హిల్స్ ఏదైతే ఉందో అందులో బహుజనులు, మహామేధావులు, డాక్టర్లు, యాక్టర్లు ఉంటున్నారు. వాళ్ళు నిత్యం వాళ్ళ పని మీద వాళ్ళు బిజీగా ఉంటే, ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళకి ఇదే పని. పొద్దుగాలు లెగిస్తే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎక్కడ నాలా ఉంది, ఎక్కడ చెరువు ఉంది, వీటిని మనం ఏ విధంగా కబ్జా చేయవచ్చు అనే ఒక ఆలోచనతో కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ నాయకుల్లోనే మా జూబ్లీ హిల్స్ డివిజన్లో ఈరోజు ఎఫ్ఎన్సిసి ఏదైతే క్లబ్ నిర్మాణం చేశారో ఆ యొక్క క్లబ్ ప్లేస్ పార్కు. మేము గత 10 సంవత్సరాలుగా ఆ దాని మీద మేము జిహెచ్ఎంసికి, అటు మండల్కి, రెవెన్యూ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాము. ఈ క్రమంలో అప్పుడు మన దరిద్రం ఏంటంటే, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడ్డది. ఆ తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే దోసుక తిననీకే తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. దానికి తోడు ఇలాంటి దొంగలు తోడయ్యి 3.5 ఎకరా పార్క్ని కబ్జా చేసి ఒక ఎఫ్ఎన్సిసి అనే క్లబ్ నిర్మాణం చేసి అక్రమ దందా చేస్తున్నారు జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్ ఎఫ్ఎన్సిసి క్లబ్లో. అంటే ఇప్పుడు ఇది హైదరాబాద్కు గుండెకాయ అయినటువంటి ఈ జూబ్లీ హిల్స్లా మరి ఇంతటి అక్రమానికి, ఇంతటి అన్యాయాలకు పాల్పడిన ఈ పార్క్ ఏదైతే ఉన్నదో, ఈ పార్క్ ప్లేస్లో ఎఫ్ఎన్సిసి క్లబ్ను కట్టింది కదా, మరి ఇంత పెద్ద కుట్ర జరుగుతున్నా మరి దీని వెనుకనైతే ఏదైనా ఒక పెద్ద హస్తం ఉండే ఉంటుంది కదా, మరి ఎవరు? వాస్తవంగా మీరు అన్నట్టు చాలా పెద్ద హస్తము, పెద్ద నాయకుడు. ఎందుకంటే కబ్జాకోరులకి కబ్జా ఏ విధంగా చేయాలి, లేకుంటే గవర్నమెంట్ మనం ఏ విధంగా మోసం చేయాలి అనే విధంలో ఆయన పెద్ద నాయకుడు, ఆయన కరడుగట్టిన నాయకుడు. ఆయననే కాజా సూర్యనారాయణ. సొసైటీకి ఇప్పటికి 32 ఏళ్ళుగా కార్యదర్శిగా ఆయననే ఉంటుండు. ఆ సొసైటీలో ఎక్కడ ఏ ప్లేస్ ఉంది, ఎక్కడ గవర్నమెంట్ జాగా ఉంది, ఎక్కడ సొసైటీలో లేఅవుట్లో ఇంకా కొంత భాగం కార్నర్ బిట్లు మిగిలిన ఉంటాయి చూడు, అవన్నీ కూడా ఆయనే తెలుసు. ఆ రకంగా ఆయన ఒక్కొక్కటి అమ్ముకుంటూ పార్క్ ఏరియాలను కబ్జా చేసుకుంటూ ఈ రకంగా వస్తున్నాడు. ఆయననే కాజా సూర్యనారాయణ. ఆయననే పెద్ద నాయకుడు, అంటే ఇప్పుడు దొంగ నాయకుడు. అచ్చా, ఇప్పుడు హైడ్రా వచ్చింది. మరి ఈ ఎఫ్ఎన్సిసి క్లబ్కు సంబంధించి, పార్కుకు సంబంధించి హైడ్రా దృష్టికి ఏ నాయకులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనాలే కానీ తీసుకెళ్ళలేదా? మేము స్థానికంగా ఆడనే ఉంటున్నాం కదండి. ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి మేము కూడా ఆడనే ఉంటున్నాం కాబట్టి దాని మీద నాకు మొత్తం బాగా దాన్ని లోతుపాతులు అన్నీ తెలుసుకున్న తర్వాతనే మేము ఈ మధ్యకాలంలో హైడ్రాకి ఇవ్వడం జరిగింది. ఆ ఎమ్మటనే హైడ్రా కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో దాన్ని స్పందించారు. ఖచ్చితంగా దీన్ని లోతుపాతులు ఏముందో తెలుసుకొని ఇంకొక వారం 10 రోజులలో దానికి ఖచ్చితంగా నోటీస్ వెళ్తుంది. ఖచ్చితంగా హైడ్రా న్యాయం వైపే ఉందని మేము నమ్ముతున్నాము. హైడ్రా న్యాయం అయిపోయింది 100%. అంటే మీరు ఇప్పుడు ఎవరైతే పేరు చెప్పారో ఆ పేరు చెప్పిన వ్యక్తిని మీరు ఎప్పుడన్నా అప్రోచ్ అవ్వడం జరిగిందా? అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన మహానాయకుడు అని చెప్పినాం కదా, మహానటి కంటే ఎక్కువ నాయకుడు కదా. ఆయన మేమెందుకు కలుస్తాం? ఆయన పొద్దుగాలు లేస్తే మీరు స్లమ్ అండి, మేము సొసైటీ అండి. సొసైటీ ఏంది స్లమ్ అంటే దోసుకొని తింటే సొసైటీ. నీకు సొసైటీ ఇచ్చింది కూడా గవర్నమెంటే కదా, నీకు బతకనీకి ఇచ్చింది సొసైటీ గవర్నమెంట్. మిమ్మల్ని బతకనీకి గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీకు బతకనీకే ఇచ్చింది. అది మర్చిపోయి
ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతాడు. మీరు స్లమ్ వాళ్ళు కదా, మేము సొసైటీ వాళ్ళం కదా, మేము కబ్జా చేసుకుంటాము, మేము వచ్చే నాయకు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని మేము ఏ విధంగా మలుపుకోవాలో మాకు తెలుసు, మేము ఇట్లనే చేస్తామన్న ఒక తీరుతో ఉంటాడు. మేము ఆయన దగ్గర పోయి మేము ఎందుకు అడుగుతాము? ఆయన దొంగని మేము చెప్తున్నాం కదా, మేము ఎందుకు పోతాం ఆయన దగ్గరికి? అంటే ఇప్పుడు స్లమ్ముకు ఒక న్యాయము, లేదంటే సొసైటీ ఇదే నడుస్తుంది. ఇన్ని గత 10 ఏళ్లలో అంతకుముందు నుంచి కూడా ఇదే నడుస్తుంది. అంటే ఉన్నత నాయకులు ఏదన్నా చెప్తే వాళ్ళ ప్రక్షాళన ఉంటారు, ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకు ఒక న్యాయమే జరుగుతుంది అక్కడ. అట్లాంటి న్యాయం జరగొద్దని, ఇది అందరికీ అనుకూలంగా న్యాయం జరగాలని ఈ ఏదైతే పార్క్ ఏరియాలో క్లబ్ నిర్మాణం చేశారో దాన్ని ఖచ్చితంగా కూలగొట్టి అక్కడ మా డివిజన్లో, జూబ్లీస్ డివిజన్లో 55,000 జనాభా ఉన్నారు. ఆ 55,000 జనాభాలో మా ఒక డివిజన్లో 23 బస్తీలు స్లమ్ములు ఉన్నాయి. ఆ స్లమ్లలో 35,000 మంది మా జనాభా ఉన్నారు, మా బహుజనులు ఉన్నారు, అందులో బడుగు బలహీన వర్గాలు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అందులో యువతులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలంటే బయటకు పోయి అమీర్పేట, కృష్ణానగరం, ఎస్ఆర్ నగరం, కుక్కడపల్లిలో, లేకుంటే ఇటు గచ్చిబోలు ఎక్కడో పోయి చదువుకుంటున్నారు. అలాంటి పిల్లలు భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకొని బయటకు పోకుండా మా డివిజన్లోనే ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో ఒక కాలేజ్ భవనం నిర్మాణం చేసి ఆ చదువుకునే విద్యార్థులకు మీరు గిఫ్ట్గా ఇస్తే చాలా సంతోషమని హైదరాబాద్ వాళ్ళని, జిహెచ్ఎంసీ వాళ్ళని మేము కోరుకుంటున్నాము. అంటే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిరా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇంత అన్యాయం, ఇంత అక్రమంగా ఒక పార్క్ ల్యాండ్లా అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎన్సీసీ క్లబ్ కట్టిర్రు అని చెప్పేసి ఆ జనాలు ఎవరైతే ఉన్నారో, లేదంటే మీరు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకపోతే ఏమైంది మరి? ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా నిర్ణయాన్ని బట్టి మేము సెకండ్ స్టెప్ ఏదేయాలనేది మేము దాన్ని ఖచ్చితంగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఉన్న మా నాయకులు, మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాము, అవసరమైతే మా సీఎం దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్తాము. అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని నేను మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. నమస్తే. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.